ఒక చిన్న మాట చెప్తాను, మీ అందరికీ చెప్పాలనిపిస్తుంది. నిన్న ఈవినింగ్ నుంచండి మా ఊర్లో, మా ఇంటి దగ్గర ఒకటే మోతలు, టపాసులండి. నిజంగా కర్ణబేర్లు ఎక్కడ పగిలిపోతాయో, ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందోనని భయపడి చచ్చాము. చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, అందరూ కూడా చెవులు ఇలా మోసుకుని కూర్చున్నామన్నమాట. అంత సౌండ్లు. మరి తయారు చేసేవాళ్ళు అలాగే తయారు చేస్తున్నారు, అమ్మేవాళ్ళు అలాగే అమ్ముతున్నారు, కొనేవాళ్ళు అలాగే కొంటున్నారు, కాల్చేవాళ్ళు కూడా అలాగే కాలుస్తున్నారు. ఎందుకండి అంత ధ్వని కాలుష్యాన్ని ఎందుకు తీసుకురావాలి చెప్పండి? సౌండ్ రాకుండా వచ్చే టపాసులు చాలా ఉన్నాయి, అవి కాల్చుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. బాంబులు పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి, ఆ సౌండ్ల వల్ల ఎంత సౌండ్ పొల్యూషనో తెలుసా మీకు? నేనే చెప్తున్నానండి, నిన్న ఈవినింగ్ నుంచి పిచ్చ తలనొప్పి అనమాట. రాత్రి నిద్రలోనైనా తగ్గుతుందేమో అనుకున్నా, కానీ అస్సలు తగ్గలేదు, ఇంకా ఎక్కువైపోయింది. మార్నింగ్ నుంచి బీభత్సమైన తలనొప్పి. ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా మీకు. తర్వాత నేను ఈ ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకున్నా. అంత బీభత్సమైన తలనొప్పి అనమాట. మీ అందరికీ కొంతమందికి చాలా చిరాగ్గా అనిపించవచ్చు నా మాటలు, కానీ ధ్వని కాలుష్యం మంచిది కాదండి. నిజంగా మాకు కృష్ణయ్య బండి వస్తుందండి, అంటే కృష్ణయ్యకి గ్రామోత్సవం చేస్తారనమాట. అయితే తీన్మార్ పెడతారు, ఓకే. అయితే బాగా సౌండ్ వచ్చే టపాసులు, బాంబులు లాంటివి అనమాట. ఇంటికి ఒకటి పెట్టి వెలిగించారనమాట. చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదండి, అందరం దడుచు చచ్చామన్నమాట. అంత సౌండ్లు ఎందుకండి? అంత సౌండ్లు ఎందుకు చెప్పండి? పిచ్చ తలనొప్పి వస్తుంది. ఎవరు బాధ్యులు? ఎవరు కాదు. తలలో నరాలన్నీ ఒకలాగా అయిపోతున్నాయి అన్నమాట. ఆ సౌండ్కి కర్ణబేరు పగిలిపోతే ఇంకా అంతే సంగతులు. కొంచెం గ్రహించండి, సౌండ్ పొల్యూషన్ని తగ్గిద్దాం. సౌండ్ సరదా ఉంటుంది, సరదా డెఫినెట్గా అందరికీ ఉంటుంది. సౌండ్ రాని కాల్చుకోవచ్చు కదా, సౌండ్ వచ్చేయే కాల్చాలని ఉందా? ఒకటి చెప్తానండి, మార్నింగ్ న్యూస్లో చూశాను నేను ఈరోజు ఉదయాన్నే. హైదరాబాద్లో ఏదో హాస్పిటల్లో 70 మందినో 80 మందినో జాయిన్ చేశారంటండి, ఈ టపాసులు కాలుస్తూ ఇబ్బంది పడిన వాళ్ళు అనమాట. జాయిన్ చేశారు. ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి? మన ప్రాణాల మీదకి మనమే తెచ్చుకుంటున్నాం అనమాట. కోరి తెచ్చుకుంటాము ఇలాంటి బాంబులు అవి కాల్చేసి. ఎందుకు అట్లాగా? అందరి మంచి కోసమే నేను చెప్పేది, ఎవరు వేరేలాగా అనుకోవద్దు. అందరూ బాగుండాలండి. ఎక్కువ సౌండ్లు వచ్చాయి కాల్చకండి, చక్కగా హ్యాపీగా పండగ చేసుకోవాలి. అంతేగాని ఇలా టపాసులు కాల్చి ఎక్కువ సౌండ్ పొల్యూషన్ తెచ్చారనుకోండి, అందరికీ అనర్థమే. ఏమండి, అవునా కాదా? దయచేసి ఈరోజైనా కూడా సౌండ్ రాని టపాకాయలు కాల్చుండండి, ఓకేనా? నిజంగా ఎంత హెడేక్ ఉందంటే అంత హెడేక్ ఉంది. సౌండ్ పొల్యూషన్ ఏం చేస్తాను చెప్పండి? అసలే సౌండ్లు పడవు నాకు, దానికి తోడు దీపావళి పండుగ, టపాసుల సౌండ్ మామూలుగా లేదు కదా, ఏం చేస్తాను చెప్పండి?